Hello everyone, welcome back to my channel NS Tech Life. అందరికి ఏపీ పీజీ సెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నా. చాలా మంది కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి వాళ్ళ ర్యాంక్, వాళ్ళు ఏ కేటగిరీ, ఏ కాలేజ్ చూస్ చేస్తున్నారు అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళకి నేను అందరికి రిప్లై ఇస్తున్నా. కానీ చాలా వరకు కొంతమంది డౌట్ ఉండిద్ది, ఆ కాలేజ్ వచ్చిద్దా రాదా అని చెప్పి. సో దానికోసమే మీకు ఈ వీడియో ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఎలాగా అంటే ప్రీవియస్ ఇయర్ 2024 లో మీరు చూస్ చేసుకున్న కాలేజ్ లో మీ సేమ్ కేటగిరీ, సేమ్ మీ ర్యాంక్ తో ఎవరైనా జాయిన్ అయ్యారంటే ఇన్ కేస్ ఆ కాలేజ్ లో కూడా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా. సో అది ఎలా చెక్ చేసుకోవాలి, ఆ కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉంటాయి, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అంతకు ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. మర్చిపోకుండా మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, వెబ్సైట్ వచ్చే ఇదే. ఇక్కడ సెలెక్ట్ కాలేజ్ అని ఉంది కదా, మీరు ఏ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకుని, ఇన్ కేస్ నేను ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కనపడింది ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. ఇది వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక బ్రాంచ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ బ్రాంచ్ అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేలోకి ఏముంది, ఇక్కడ వచ్చే కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. ఇంకా రిజల్ట్ అనేది చూపించేసింది. ప్రీవియస్ ఇయర్ లో 2024 లో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ ర్యాంక్, వాళ్ళ క్యాండిడేట్ నేమ్, వాళ్ళ జెండర్, వాళ్ళ ఏ కేటగిరీ, ఇలాంటివన్నీ చూపించింది. ఇన్ కేస్ మీ కేటగిరీ చూస్ చేసుకుని ఇలాగా చెక్ చేసుకోవచ్చు. లేదు ఇంకా వేరే కాలేజ్ చూస్తానంటే కూడా ఇక్కడ మీరు కాలేజ్ ని చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ జేఎన్టీకే సెలెక్ట్ చేసుకుంటున్నాను. జేఎన్టీకే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ బ్రాంచ్ వచ్చేలోకి సిఎస్సి చూస్ చేసుకున్నా. ఇంకా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో రిజల్ట్ ఇచ్చేసి, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయ్యారో అక్కడ వాళ్ళ రిజల్ట్స్ అన్నమాట. అంటే మీరు చెక్ చేసుకుని ఇన్ కేస్ మీ ర్యాంక్ తో వచ్చి తర్వాత ఒక కన్ఫర్మేషన్ అయితే ఉండేది మీకు. ఇన్ కేస్ ఈ కేటగిరీలో మీ ర్యాంక్ అనేది లేకపోతే, మీకు వచ్చిన ర్యాంక్ అనేది లేకపోతే నా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో మీకు రిప్లై నేను ఇస్తా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నా. ఈ టార్గెట్ అయితే కంప్లీట్ అయితే నెక్స్ట్ ఎంటెక్ లో స్కాలర్షిప్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, మన ఫ్రీగా ఎలా తెచ్చుకోవచ్చు, అలాంటి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. అది కూడా ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అవుతాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. ఇన్ కేస్ మీ ర్యాంక్, మీ కేటగిరీ, మీరు ఏ బ్రాంచ్ అయితే చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఏ కాలేజ్ అయితే చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్ లోకి కామెంట్ చేసేయండి. మీకు వెంటనే రిప్లై చేస్తా ఏ కాలేజ్ మీకు సూట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మన వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. ఈ వీడియో మీరే చూడకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చిందో అని. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో పిన్ చేసి పెట్టాను, వెళ్ళి చెక్అౌట్ చేసేయండి. ఇక్కడ మీ ర్యాంక్ ఎక్కువ వచ్చిందని చెప్పి బాధపడవసరలా. ఇన్ కేస్ మీరు కౌన్సిలింగ్ టైమ్ లో కూడా ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మనకు అదృష్టం బాగుంటే ఆ సీట్ అనేది మనకి అలకేట్ కావచ్చు. సో అప్లై చేసేటప్పుడు మీకు నచ్చిన కాలేజెస్, మీ డ్రీమ్ కాలేజ్ ఏవి కూడా చూస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా.